అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అందరికి ఇలా ఎస్ 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 ఏంటి అలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అనమాట. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు. అందరూ ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేసి ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? ఎస్, మోస్ట్లీ హీ హస్ ఓన్లీ suggested the names for all the grandchildren. ఓకే, సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు మీరు? హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే when he passed away I was doing my 11th 12th standard అనమాట. long time back. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes, no, I was very young when he passed away. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. షుడ్ బి క్వైట్ హ్యాపీ. ఎస్, ఆఫ్ కోర్స్. హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అస్. మనం ఏం చేసినా కూడా హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అస్. ఫస్ట్ వచ్చినా కూడా హీ సే చాలా బాగుంది మా అని. హీ యూస్ టు బి ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఎంత బిజీ అయినా కూడా హీ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ ఎవ్రీ వీక్ అందరు ఇంటికి వెళ్తారనమాట. మన ఎందుకంటే బికాస్ ఎవ్రీవన్ ఇస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. హీ యూస్ టు గో అరౌండ్ ఎవ్రీవన్స్ ప్లేస్ ఒక 1.5 2 hours స్పెండ్ చేసి అందరితో మాట్లాడి యూస్ టు గో యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్. సో ఎప్పుడు తాతగారు ఏంటంటే ఐ ఓన్లీ యూస్ టు సీ హిమ్ యాజ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? వి నెవర్ యూస్ టు వాచ్ మూవీస్ అట్ హోమ్. అయ్యో, అసలు మూవీస్ అనేది యూనో యూ వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా? ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి? ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? No, he has never asked us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు అన్ని తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు. ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్. మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో, వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ he has never encouraged anyone also to get into movies. But మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారో, ఎంత he has worked for this అని చెప్పి. It is not an easy task. అందరూ వచ్చి everyone can become an actor, but everyone cannot become a Shobhan Babu. Exactly. So if you can do something better at what you can do, you work on that. And this is what we thought. all the grandchildren, everyone is doing very well in their own friends and yeah. ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో తనతో మీరు? He used to give enough time for us. And he used to talk about values, family values, work values.
ethics, education, either he used to talk at all times. He used to give me handwritten letters anamata. Oh. I still have those handwritten letters at home. మెమరీస్ Yes, yes. ఏముండేది memories. అందులో ఆ లెటర్స్ లో? Time gurinchi you speak, be time management gurinchi. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. ఇట్లాంటివే ఉన్నాయి అనమాట. సో స్మాల్ వాల్యూస్ యూస్ టు గివ్ us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? ఐ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బై మై సెల్ఫ్. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే? అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పి. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? నో, నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్. లేదు, డాన్స్? నో నథింగ్, జస్ట్ వర్కింగ్ అవుట్. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ వెన్ యు ఆర్ షోయింగ్ యువర్ మజిల్స్, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకొని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change that trend. I wanted to impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరినైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ వచ్చింది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే who's going to do? No one's going to listen కదా. So you be an example to what you teach. So I wanted to be a forefront of that, and it's working out good so far. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళు కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు, చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ my grandfather was a legend in himself. I can't compare with him, but definitely I'm happy. I feel proud if someone tells me that అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే I've heard that a couple of times కానీ, but yeah, you just feel good అంతే. I don't think that is true, but whatever it is, you take the compliment when it comes కదా. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? It's part of my job. And I get used to it. I mean, even to patients, మీరే sad గా ఉంటే why would patients come to you? They come to me because they get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ, అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity, and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. ఏంటంటే నేను ఇట్ హాస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక 3-4 థింగ్స్ హావ్ కమ్ టుగెదర్ అనమాట. ఈ 4.5 kg ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది. శోభన్ బాబు గారు వాళ్ళ ఇది గ్రాండ్ సన్ అంతా ఒక ఇదిగా వచ్చి ఇట్ హాస్ ఫార్మ్డ్ నెరేటివ్ అండ్ ఇట్ బికేమ్ వైరల్ అనమాట. బట్ otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది, so many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? I've given a TEDx talk. I've done so many things కానీ, but as you see, it's just time అంటారు కదా. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు? ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు?
I always wanted to do something different. I always wanted to be different. And especially in my field, we wanted to make a change. And then I think our old formula doesn't work anymore. We need to break the trend, and I want to be the trend breaker. But I always look at myself that way, and I want to continue on the same path. సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా డాక్టర్ సురక్షిత్ అనేదా? ఐ నెవర్ గాట్ దట్ ఫీల్. శోభన్ బాబు వాడు మనోడని అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట. ఎందుకంటే బికాజ్ మనం ఉండేది తమిళనాడు, ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ విల్ నాట్ నో బడీ నోస్ హిమ్ యాజ్ వెల్, మన ఆంధ్రలాగా ఇక్కడ కాదు. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫర్ సో లాంగ్ అంటిల్ లైక్ 2 days 3 days ముందు వరకు నాకు అసలు ఏం తెలియలే. ఇప్పుడు నాకు తెలుస్తుంది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బి శోభన్ బాబుస్ గ్రాండ్ సన్. ఏమైంది 2-3 days బ్యాక్ ఏమైంది? ఇది ఈ న్యూస్ వచ్చింది కదా, దిస్ హాస్ రియల్లీ గాన్ వైరల్. ఇట్ హాస్ బికమ్ number 6 trending in YouTube, and everybody started calling me and asking me for interviews and all this. Now Hyderabad kochi I'm going, there are 4 interviews lined up over there. So all of this thing just happened now. It has never happened before. So it is like, I only feel it now. యూజువల్ గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది. ఫస్ట్ అదే కనిపిస్తోంది. దట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. I'm always proud of my grandfather, and of course he has done fantastic. అని వచ్చి ఏంటంటే మనకి the weight of that అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? Of course, I've always wanted to see తాతగారు's movies. మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసారు, కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దే డిడ్ంట్ రియల్లీ పుష్ us అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్ గా. I think it is for the whole industry నే అనుకుంటా. అట్లా ఇట్స్ నాట్ జస్ట్ తాతగారు మూవీస్ అనే కాదు. ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హస్ మూవ్డ్ టువర్డ్స్ దిస్. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మీరు? Yes, I have done a lot of model walks అనమాట. I have done for Rare Rabbit. Okay. Yeah, I have done for a couple of shows. I did ramp walks, yes, here and there. So any time అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, for the ramp walk కానీ ఇది కానీ whatever it is, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్ట్రెయిన్ చేయను. I have always been open అన్నమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. Exactly. I just want to be different, that's all. Yeah, fan following కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. I think it comes. It started with my work. Then it's going on. People just see what I'm doing, kada. People I've inspired a lot of people. I would say not only my own colleagues. A lot of my own colleagues, nannu chusi, they started going to the gym. They started working out. They started becoming better. They started training. So I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి that is what I was looking for, and I'm happy that is happening. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకలా డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ ద లాప్రోస్కోప్ కదా. సో దానివల్ల బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. we just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ షార్ట్ ఫామ్ కదా. సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు.
సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి, ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? డాక్టర్ సురక్షిత్. అంతేనా? Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I am one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో. హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్, అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్. కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో. మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్, the time and the energy and the stress what is required, he said I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi, maybe that one. He always used to say you work but don't struggle. Yeah that's a great ఒక స్టేట్మెంట్ కదా. నిజంగా ఒక జీవిత సారం అని అంటారు. అది లైక్ నేను స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి? అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి. ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అయంతా. అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏమున్నాయి? ఐ లైక్ బైక్ రైడింగ్. సో ఐ గాట్ 2 సూపర్ బైక్స్ అనమాట. నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను యూనో used to go to Leh, long drive, Spiti Valley. Yeah, almost 2000 kilometers. Bike meede? Alone? No, with a group anamata. Okay. So every time I keep changing my groups. We go and full Spiti Valley oka 7-10 days I go for myself and I come back rejuvenated, reset button press chesnattu. Okay. Eppudu time doruktundi meeku ala? I make time. అంటే టైం ఎప్పుడు ఉండదు. మనం వచ్చి వి మేక్ టైమ్ ఫర్ దిస్ సినారియో. ఎందుకంటే లేకపోతే ఫుల్ టైం ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి. హాబీస్ అనేవి ఉన్నాయి? హాబీస్ అనేది ఐ డోంట్ రియలీ కలెక్ట్ ఎనీథింగ్ ఆర్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్. ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే. అండ్ కుకింగ్ అలాంటివి? No, my wife is a great cook, so I don't have to cook. Okay. Yeah. No, I'm not much of a foodie also. I try to restrict anamata. So I have around 4 to 5 meals a day. Anta
యూనో క్యాలరీస్ అంతా చూసుకోవాలి కదా, సో క్యాలిక్యులేట్ చేస్తారా? అంతా క్యాలిక్యులేటెడ్ ఓన్లీ, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్. ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ పాస్ట్ 10 years. ఓకే. యూజువల్గానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది, డాక్టర్ అనేది, ఎమోషన్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటుగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోయినా, ఫుడ్ అనేది తీసుకోకపోయినా, ఇంటెక్ తీసుకోకపోయినా రిపర్కషన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు, గట్ హెల్త్ ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా. వాట్ డూ యూ సజెస్ట్? మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం వీ నీడ్ టు మేక్ ష్యూర్ వీ ఈటింగ్ హెల్దీ. ఎందుకంటే అదిదా మనకి మెయిన్ ప్రాబ్లం. చూసారంటే బయటికి వెళ్తే అందరూ బయటే తింటున్నారు. సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు, యూనో స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రిప్రికాషన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ అ మంత్, సో దట్ యూనో మనకి అది ఒక చీట్ డే లాగా పెట్టుకొని వన్స్ ఇన్ అ మంత్ అని చూసుకొని ద రెస్ట్ ఆఫ్ టైమ్ ట్రై టు బీ ఆన్ అ రెగ్యులర్ డయట్. వీ నీడ్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్. వీఆర్ ఆల్రెడీ a number 1 center for diabetes. Definitely it will go even worse. సో మీరు తీసుకునే 6 to 8 మీల్స్ అంటే ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? సో అంత మ్యాక్రో న్యూట్రియంట్స్ అంతా చూసుకుందాం మనం చేసేదన్నమాట. సో వీ హ్యావ్ ఎగ్స్, దెన్ 3 hours later vegetables, 3 hours later chicken, 3 hours later protein shake, 3 hours later అంతా మనకు వచ్చి every 3 hours we have something to eat అన్నమాట. రైస్ అండ్ గోధుమ? No rice at all? No rice. I'm almost off carbohydrates for అంటే కార్బోహైడ్రేట్స్ నేను తీసుకోలేదన్నమాట క్లోజ్ టు అరౌండ్ 9-10 months now. And not wheat also? No wheat? No wheat also. Maybe chapati once in a while I take, and also maybe once నేను చెప్పినట్టు once in a month I have like good food, cheat day, biryani కానీ ఇది కానీ I have. Cravings ఉండవా? Cravings ఉంటాయి, but you know as I said since I'm eating every 2 to 3 hours ఆ cravings తక్కువగా ఉంటాయి మాకు. And what about sugars, ice creams, chocolates? No sugars, ice cream. I mean my kids తింటారు కానీ I stopped eating. Carbonated drinks ఇలాంటివి? I try to avoid as much as possible. Oh, no carbohydrates? Carbohydrates లేదండి. It has been a while. I don't eat rice every day. Yeah. It's reduced. I'm almost close to nil, I would say. Yeah. సో యూజువల్గా ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు మన చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయా, ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయా, ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయా, ఏం చెప్తారు? చాలా వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో కనిపిస్తుంది, ఈ డైట్ ఫాలో అవ్వండి, ఈ లిక్విడ్స్ తీసేసుకోండి, డిటాక్స్ అయిపోతుంది, వీటన్నిటికీ జస్ట్ లైక్ దట్ అలా పక్క వాళ్ళు చేశారు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఐ వుడ్ సే నెవర్ గో ఫర్ ఫ్యాట్ డయట్స్ అండి. ఎందుకంటే ఫ్యాట్ డయట్స్ అనేది మీకు వచ్చి సస్టైనబుల్ కాదు. మేబీ యూ కెన్ డూ ఇట్ ఫర్ 3 or 4 daysకి మీరు చేయొచ్చు. ఇట్లా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఇది మీరు అదే చేస్తూ ఉన్నారంటే ఇట్ ఈస్ డీజనరేటింగ్ ఫర్ యువర్ సిస్టమ్ అనమాట. మీ బాడీకి వచ్చి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. వన్స్ ఇన్ అ వైల్ చేస్తే పర్వాలా, మేబీ ఒక మంత్లో 1 or 2 days మీరు ఫాస్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు. కానీ అదే మీరు ఫాస్టింగ్ ఇది సైకిల్ చేస్తూ ఉంటే మీ బాడీకి అది మంచిది కాదు. బెస్ట్ థింగ్ టు డూ అనేది ఎవ్రీ 3-4 hours ఏదో తీసుకుంటూ ఉండండి, కొంచెం కొంచెంగా తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ డయట్ ఎందుకంటే సస్టైనబుల్. అది మీరు వచ్చి ఇప్పుడు మట్టిగా కాదు, లైఫ్ లాంగ్ మీరు అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది యూ కెనాట్ డూ ఇట్ లైఫ్ లాంగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. యా. సో మీరు ఇప్పుడు యు ఆర్ నాట్ టేకింగ్ ఇడ్లీ, దోస, వడ? లేదండి, ఇడ్లీ దోస వడ తీసుకున్నాం అసలు తీసుకోరు. అండ్ వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ ఎగ్స్, ఓన్లీ ఎగ్స్, ఓట్స్ ఇలాంటివి, కిన్వా అనేది? కిన్వా కూడా ఐ స్టాప్ టేకింగ్. అంటే దెర్ ఆర్ టైమ్స్ ఇప్పుడు వచ్చి నేను ఆల్వేస్ సైకిల్స్ అనమాట. ఒక ఫస్ట్ 6 months వచ్చి నేను ఇట్లా ఐ విల్ బీ ఆన్ దిస్ డయట్, నెక్స్ట్ 6 months ఐ చేంజ్ మై డయట్. సో కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా, సో దానికప్పుడు నేను కొంచెం రైస్ యాడ్ చేసుకుంటాను. సో డిపెండ్స్ అనమాట on what I'm trying to do and what I'm trying to achieve. Oats kuda, as I said, only when I'm trying to gain some weight. Lapothe I will not eat carbohydrates unnecessarily. Yeah. So since you are a women health advocate kabatti ippudu unnatuvanti present generation women ki oka message ivvali ante em cheptaru meeru? I say stay healthy and eat right. At the same time వచ్చి don't get carried away by social media. I think these 3 things are important. So true. So everything depends on these 3 things. Yes, yeah, obviously kada mana you eat well, you are staying healthy, and you don't listen to whatever you hear online. And these 3 most important things for a woman's health to be completely healthy. Yeah.
Yes, doctor. Thank you so much, doctor. Thank you so much, And thank you for your valuable time and suggestions and interview. Best wishes to you. తాతగారు పెట్టినటువంటి పేరుని కంటిన్యూ చేసేయండి. Thank you so much. థ్యాంక్ So యూ kind సో of you, మచ్. so kind of you to బెస్ట్ have me. Thank విషెస్. you, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. That was so nice, like, and I was just wondering, అలా నవ్వుతూ ఎలా ఉన్నారు అలా.